హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా పీఎం కిసాన్ 24వ విడత నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతులకు పీఎం కిసాన్ 24వ విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం రూపంలో కొంత మొత్తం అంటే ప్రతి ఏడాది కూడా అందిస్తూ వస్తుంది. ఎప్పటి నుంచో ఈ పథకం అమలవుతుండగా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంగా ఇది కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా లబ్ధి పొందుతున్నారు. గత నెల జూలై 20వ తేదీన 23వ విడత నగదును ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేశారు. దీంతో రైతుల అకౌంటుల్లో 2,000 జమ అయ్యాయి. దీంతో లబ్ధిదారులు ఇప్పుడు 24వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకం గురించి చాలామందిలో అనేక సందేహాలైతే ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లపై భూమి ఉంటే ఈ పథకం వస్తుందా? భూమి తండ్రి కొడుకులు ఇద్దరి పేర్ల మీద ఉంటే వేరువేరుగా నిధులు పొందవచ్చా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కేంద్ర నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరి పేర్లపై విడివిడిగా భూమి ఉంటే ఒక్కరికి మాత్రమే సాయం అయితే అందుతుంది. కుమారుడికి 18 ఏళ్లు దాటి అతని పేరుపై భూమి ఉంటే అతను విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే భూమిపై తండ్రి కొడుకుల పేర్లు రెండూ నమోదయ్యి ఉంటే వారి భూమి వాటాను స్పష్టంగా నిర్ధారించాలి. ఇద్దరికీ వారి వారి వాటాల కోసం వేరువేరు రాబడి రికార్డులు లేదా ఎల్పిసి ఉండాలి. ఒకవేళ భూమిని చట్టబద్ధంగా విభజించకుండా ఒకే ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే ఇద్దరికీ ఈ పథకం వర్తించదు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు నిబంధనను ఉల్లంఘించి అక్రమంగా లబ్ధి పొందితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విచారణలో బయటపడితే ఇప్పటి వరకు అందుకున్న సొమ్ము మొత్తం కూడా వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీపై కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల చాలామంది అనర్హులను కేంద్ర ప్రభుత్వం జాబితా నుంచి తొలగించింది. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితా తనిఖీ చేపడుతున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే తొలగిస్తున్నారు. ఇక గత విడతల సమయం ఆధారంగా తదుపరి 24వ విడత 2,000 సాయం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఎప్పుడైనా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా అధికారిక తేదీ వెలువడలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది.